తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో సీక్వెల్ ప్రాజెక్ట్ జైలర్ 2 చేస్తున్నారు. తలైవా ఇప్పటికే కూలీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే మూవీ లవర్స్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జైలర్ 2 టీజర్ రిలీజ్ అయ్యింది. అది చూశాక ఫ్యాన్స్ పండగ చేసేసుకుంటున్నారు. ఇంతకీ టీజర్ ఎలా ఉందో ఈ స్టోరీలో చూసేద్దాం. ఎప్పటి నుంచో సంక్రాంతి సందర్భంగా జైలర్ 2 మూవీ యూనిట్ నుంచి భారీ అనౌన్స్మెంట్ ఉండబోతుందని రీసెంట్గా దీనిపై క్లారిటీ ఇవ్వడమే కాదు పండుగ చేసుకోండని టీజర్ రిలీజ్ చేశారు. పొంగల్ స్పెషల్గా జైలర్ 2 మూవీ నుంచి టీజర్ గ్రాండ్గా లాంచ్ అయ్యింది. మేకర్స్ రిలీజ్ చేసిన జైలర్ 2 టీజర్ చూశాక ఫ్యాన్స్ మిస్మరైజ్ అయిపోతున్నారు. ఏదైనా పెద్ద సినిమా షూటింగ్ మధ్యలోనో లేదా పూర్తయ్యాకనో టీజర్ లేదా గ్లిమ్స్ వదలడం సహజం. కానీ అసలు సైట్స్ పై వెళ్లకుండానే 4 నిమిషాల వీడియోను రిలీజ్ చేయడం జైలర్ 2కే సాధ్యమయ్యింది. మొన్నటి ఏడాది విడుదలైన తమిళంతో పాటు తెలుగులోనూ సెన్సేషన్ బ్లాక్ బస్టర్గా నిలిచిన జైలర్ కొనసాగింపుగా రంగం సిద్ధమైంది. రిటైర్డ్ పోలీస్గా ముత్తువేల్ పాండియన్ చేయబోయే విధ్వంసాలు ఈసారి నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. దానికి షాంపిల్గానే అనౌన్స్మెంట్ టీజర్ వదిలారు. నెల్సన్, అనిరుద్ ఎలక్ట్రిక్ మెడిటేషన్లో ఉండగా తలుపులు బద్దలు కొట్టుకుని గూండాలు రావడం, వెనక్కి రజనీకాంత్ వాళ్లను తుపాకీ కత్తులతో ఊచకోత కోస్తూ రావడం మామూలు వైలెంట్గా లేదు. తర్వాత బయటికొచ్చాక మిలిటరీ వార్ ట్యాంక్స్తో వందల కొద్ది గూండాలు మిషన్ గన్లు గురిపెడితే అవన్నీ గాల్లో పేలిపోతాయి. స్టైలిష్గా రజనీ వాటి ముందు నుంచి నడుచుకుంటూ రావడం మామూలు ఎలివేషన్ ఇవ్వలేదు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ ఇస్తున్నారు. అనిరుద్ సిగ్నేచర్ బీజిఎం దాని స్థాయిని ఇంకాస్త పెంచింది. ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ కాలేదు కాబట్టి కాస్టింగ్ డీటెయిల్స్ ఏమీ మేకర్స్ అనౌన్స్ చేయలేదు. చెన్నై టాక్ ప్రకారం జైలర్ 2 కొనసాగింపు మొదటి భాగం క్లైమాక్స్ నుంచే ఉంటుంది. కొడుకు పాత్ర, విలన్ తప్ప మిగిలిన అందరూ జీవించే ఉన్నారు కనుక వాళ్లని కొనసాగిస్తూనే కొత్త గ్యాంగ్ ని సెట్ చేయబోతున్నారు. మనవడు, కొడుకు, భార్యతో పాటు ఫ్యామిలీకి సంబంధించి మరో ట్విస్ట్ జోడించారని అంటున్నారు. మరోవైపు జైలర్కు సంబంధించి 2 వెర్షన్ల ప్రోమోలు రెడీ చేశారని కోలీవుడ్ సర్కిల్ ఇన్సైడ్ టాక్. తాజా టాక్ ప్రకారం యూట్యూబ్ వెర్షన్ కోసం ఒక వీడియో, మరోటి థియేటర్ వెర్షన్ కోసం మరో ప్రోమోను రెడీ చేశారని టాక్. జైలర్ ఫస్ట్ పార్టులో రమ్యకృష్ణ, వినాయకన్, వసంత్ రవి, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, తమన్నా కీలక పాత్రలు నటించగా సీక్వెల్లోని క్యారెక్టర్లపైన క్లారిటీ రావాల్సి ఉంది. ప్రజెంట్ లోకేష్ కనగరాజ్ కూలీ మూవీ షూటింగ్లో ఉన్న రజనీ ఈ సమ్మర్ నాటికి ఫ్రీ అవుతారు. ఆ నెక్స్ట్ జైలర్ 2 స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. 2026 సంక్రాంతికి లేకపోతే సమ్మర్కి జైలర్ 2 రిలీజ్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. బాహుబలి 2, KGF 2, పుష్ప 2 లాగా జైలర్ 2 ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇప్పటికే విడుదలైన టీజర్ చూశాక జైలర్ 2 మీద అంచనాలు హై ఎక్స్పెక్టేషన్స్ దాటుతున్నాయి.